ప్రాజెక్ట్ అనేది చేపట్టాం. ఇది యుద్ధ ప్రాతిపదిక మీద జనగామ జిల్లాలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. దబ్బేట బాలలింగంను బస్టాండ్ వద్ద ఎస్ఐ ఎం భరత్ బృందం అదుపులోకి తీసుకున్నట్లు సిఐ పి సత్యనారాయణ రెడ్డి తెలిపారు. నిందితుడు నుంచి సుమారు 45 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బాలలింగంపై గతంలో 90 కేసులతో పాటు పీడీ యాక్ట్ కూడా నమోదై ఉందని పోలీసులు వెల్లడించారు. ప్రజలు ఊర్లకు వెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కెమెరాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మన కలెక్టర్ గారు రీసెంట్గా కొన్ని సీసీ కెమెరాలు కూడా కొన్నిటికి ఫండ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్నిటికంటే ముందు ముఖ్యంగా ఈ 23, 24, 22, 23 వార్డ్స్లో ఒక 63 కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. వాటన్నిటి కూడా రేపు ఈ త్వరలోనే ఓపెన్ చేయడం జరుగుతుంది. మిగతా వాటిలన్నింటిలో కూడా ఈ ఏమైతే మున్సిపాల్లో ఉన్నటువంటి 30 వార్డుల ఈ వాళ్ళందరి కౌన్సిలర్లందరికీ కూడా నా ముఖ్య విజ్ఞప్తి, కంపల్సరీగా మీ వార్డుకు సంబంధించిన వరకు మీరు సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి 21 గ్రామ పంచాయతీలో చాలా వరకు